ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంగారు పడకండి, అంటే ఇది నా పని. వద్దు, మనే నేను చేయొద్దు. నేను ఇప్పుడే వస్తాను. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం మేడం, హిందీ వరస్యమో. ఈ క్లాత్స్ ని మీ దగ్గరే పెట్టుకోండి. స్వెట్ వచ్చినప్పుడు తుడుచుకుంటూ ఉండండి. తీసుకోండి. కీర్తి, కీర్తి, అమ్మ కీర్తి, అయ్యో ఇక్కడ ఎవరన్నా డాక్టర్ ఉన్నారా? ఎస్, ఐఎమ్ ఏ డాక్టర్. ప్లీజ్ ఒకసారి చూడండి. చూడండి డాక్టర్. డాక్టర్ ఏమైంది చెప్పండి. షీ ఈస్ ప్రెగ్నెంట్. ఏంటమ్మా నువ్వు అనేది? మా కీర్తి ప్రెగ్నెంట్ అవడం ఏంటండి? లేదు డాక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నారు. సరిగా చూడండి. లేదమ్మా, అమ్మాయి 100% గర్భంతో ఉంది. నీళ్లు తీసుకురండి. నీలిమ వెళ్ళు. కీర్తి, జాగ్రత్తమ్మా, నువ్వు ప్రెగ్నెంట్వి. నీ కడుపులో ఇంకొక ప్రాణం పెరుగుతుంది. వాట్? నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? ఏంటమ్మా ఇదంతా? అదే మాకు కూడా అయోమయంగా ఉందమ్మా. నిజమే అయ్యుంటుంది అత్తయ్య. మీకు గుర్తుందా మావయ్య, ఆ రోజు హాస్పిటల్లో కూడా డాక్టర్ ఇదే చెప్పారు. కానీ తను ప్రెగ్నెంట్ అనేదే పెద్ద అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? తను ఇప్పుడు గర్భంతో ఉంది. అయితే కీర్తి కడుపుతో ఉంది. నిజమే అన్నమాట. అమ్మా కీర్తి, అమ్మా ఏంటమ్మా ఇది? భగవంతుడా, మాకేంటి పరీక్ష? భలే ప్లాన్ చేసావు తులసి, అందరికీ తెలిసేలా. కంగ్రాట్స్ తులసి. ఇంక ఈ పెళ్ళి ఆగిపోయినట్టేగా? మళ్ళీ నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? కూతురికి రెండో పెళ్లి చేయటమే కాకుండా కడుపుతో ఉన్న కూతుర్ని ఇలా పెళ్లి పిట్ట లెక్కిస్తావా? కొంచెమన్నా బుద్ధుండాలి.
అబ్బాయి ఇక్కడోడైతే తెలిసిపోతుందని ఒక ఎన్ఆర్ఐని తెచ్చి వాడి గొంతు కొయ్యాలని చూస్తావా? ఏం ఫ్యామిలీ అయ్యా మీది? నిజంగా నా బిడ్డ ప్రెగ్నెంట్ అని ఇప్పటిదాకా నాకు తెలీదండి. ఏం తెలుసయ్యా నీకు? ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు తప్ప బిడ్డను పట్టించుకోరా? మళ్ళీ పెద్ద నాయకుడినని బయట బిల్డప్ చెచ్చి. మీరంతా పొరపాటు పడుతున్నారు. ఇందులో మేం చేసిన తప్పేమీ లేదు. అవును, మీ తప్పేమీ లేదు. పెద్ద మనుషులు, పెద్ద కుటుంబం అని మీరు పిలవగానే వచ్చాం చూడు, మాది తప్పు. ఇంకా ఇక్కడే ఉంటే మన పరువు పోతుంది. పదండి పదండి, పోదాం పదండి. ఏంటమ్మా ఇదంతా? నా జీవితంలో నాకింతటి అవమానం నాకెప్పుడూ ఎదురవలేదమ్మా. దీనంతటికీ కారణం ఎవరో కాదు, ఈ తులసి ఏ మావయ్య. ఇందులో నా కూతురు తప్పేముందమ్మా? ఏ ఉందా? కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి ముందే తెలుసు. తనకే కాదు, వాళ్ళందరికీ తెలుసు. కానీ మీకు ముందే చెప్తే ఆ నిజం 4 గోడల మధ్య ఉండిపోతుంది. మీరు ఈ పెళ్లి ఎలాగైనా చేస్తారని ఇంతకాలం చెప్పకుండా దాచారు. అదే ఇక్కడే ఆ విషయం తెలిస్తే హర్ష పెళ్లే ఆపేస్తాడు. అంతేకాకుండా జనాలందరి చేత మిమ్మల్ని నానా మాటలు అనిపించి మీ పరువు తీయాలని కుట్ర పన్నింది. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా? ఎందుకో మీ కూతుర్నే అడగండి, చెప్తుంది. కనిష్క, నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుకో. ఇందులో నిజం కానిది ఏముంది సిద్ధు? జనం మావయ్యని అవమానించిపోయింది నిజం కాదా? లేక కీర్తి పెళ్లి పేటల మీద స్పృహ తప్పిపోవాలి అని తులసి మత్తు మందు చల్లిన కర్చీఫ్ ని ఇవ్వడం నిజం కాదా? ఏది నిజం కాదు? బసవా, ఏం జరిగినా మనం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. 6 నూరైనా సరే ఈ పెళ్లి జరిపించాల్సిందే.